సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామురలు వీయగా, మది పులకించే మలయా మారుతమే వింజామురలు వీయగా, విరిసిన హృదయాలతో ముకిలిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకిలిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. ఈనాటి గ్రెగోరియా దివ్యబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం సమర్పించబడుచు ఉన్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ
మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు తన అపోస్తులని పిలిచినప్పుడు వారి దృష్టంతయు కూడాను, వారి ఆసక్తి, వారికున్న ఒకే ఒక సంకల్పము ప్రభు యొక్క వాక్కును ఆలకించి ఆ ప్రభు మార్గము నడిచి ఆ మార్గమును ప్రకటించుటయే వారి యొక్క ధ్యేయం, వారి యొక్క దృష్టి, వారి యొక్క సంకల్పమై ఉండాలని ప్రభు ఈనాటి సువార్తలో పేతురును ఉద్దేశించి పలుకుచూ ఉన్నాడు. ఇక మొదటి పట్టణంలో పుంతె పౌలు అంటున్నాడు, నేను పునరుత్థాన క్రీస్తు భగవంతుని యొక్క నామము పేరిట నాకు ఆయనపై ఉన్న ప్రేమ వలన, ఆయన యందు నేను కనబరిచిన విశ్వాసం వలనే ఈరోజు నేను ఈ యొక్క సంఖ్యలతో బందీ అయి ఉన్నాను. అన్యాయముగా నాకు తీర్పు విధింపబడినప్పటికీ నేను భయపడను, అదరను, బెదరను. నా దృష్టి అంతయు కూడాను ఆ దేవుడు నాకు ఒసగిన ఆ యొక్క కర్తవ్యం నెరవేర్చుటయే, నా సంకల్పము ఆయన పనిని పరిపూర్తి చేయుటయే. కానీ నా దృష్టిని వేరే ఈ లోక శక్తులపై కానీ మరల్చి దేవుని యొక్క మార్గం నుండి వైదొలిగి వక్ర మార్గంలో నడవాలని కాదు. ఈ లోక భయము కానీ, ఈ లోక శక్తులు కానీ, నాలో ఉన్న ఈ యొక్క బలహీనత కానీ ఏమీ చేయలేదని పౌలు ఈ యొక్క మొదటి పట్టణం సూచిస్తున్నాడు. అనగా మనము కూడాను ప్రభువు మనల్ని తన బిడ్డలుగా దైవ సంఘముగా ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారము జీవించడమే మన యొక్క అంతిమ లక్ష్యం అయి ఉండాలి. అంతేకాని మార్గ మధ్యములో, జీవిత మధ్యలో ఆ ప్రభు యొక్క మార్గమును విడిచి ఈ లోకానికి బానిసలై జీవించడం కాదు అని ప్రభు ఈనాటి సువార్తలు తెలియజేసిన విధముగా చాలాసార్లు ఈ విశ్వాసమును జీవించుటలో తొట్టిల్లు పడుతూ ఉంటాము. చాలాసార్లు బలహీనత గురి అయి ఈ యొక్క దృష్టిని కోల్పోయి మన మనసునంతటిని కూడాను ఈ లోకంపై కేంద్రీకరించి ప్రభువునందు కనబరచక తప్పిపోతూ ఉంటాము. అటువంటి
మన యొక్క బలహీనతను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుకి వ్యతిరేకంగా చేసిన పాపమును కానీ అపరాధమును కానీ మరొకసారి ఒప్పుకుంటూ ఆ ప్రభు అయిన క్రీస్తు మనందరినీ కూడాను మరొకసారి ఆదరించి ఆశీర్వదించి తన గొప్ప సంకల్పంపై మన దృష్టిని కేంద్రీకరించి తనకు ప్రియమైన శిష్యులుగా జీవించే గొప్ప భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ మన ప్రియ సహోదరుల కోసమును వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ పాపక్షమాపణ దయచేసి నిత్య రాజ్యంలో వారుకును చోటును దయచేయమని ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ నిత్య కన్యకై ఉండెడు పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పాస్కోత్సవమును నెరవేర్చుకొనిన మేము మీ కృపా సహాయమున మా జీవితములను ఈ ఉత్సవమునకు అనుకూలముగా అమర్చుకొని పుణ్య జీవితమును జీవించునట్లు మీ వరమును ప్రసాదింపుమని బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము వచనములు 16 నుంచి 20 వరకు మరియు 30 నుంచి 31 వరకు. మేము రోము చేరినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకు మన పూర్వుల నుండి పొందిన ఆచారమునకు వ్యతిరేకముగా ఏమి చేయకపోయినా యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడింది. వారు నన్ను పరీక్షించిన తర్వాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమి చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకుందునని చెప్పవలసి వచ్చెను. కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలెనని పిలిపించితిని. ఏలైనా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఘేళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిర్యాటముగా దేవుని రాజ్యము గురించి, ప్రభు యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటయే కష్టమేనయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుటయే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే, స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రమయ్యా నీకే, స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము వచనములు 20 నుండి 25 వరకు. 21వ అధ్యాయము వచనములు 20 నుండి 25 వరకు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించినవాడు భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి, ప్రభూ, నిన్ను అప్పగించువాడెవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో, ప్రభూ, ఇతని విషయమేమి అని అడిగెను. అందుకు యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి, నీవు నన్ను వెంబడింపుము అని అనెను. కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని చెప్పలేదు. ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీరిని వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనం ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు మహిమగలవాడు, మహిమాన్వితుడు, గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన చేసిన అనేక గొప్ప కార్యాలలో ఈనాడు మనం చూసిన ఒకటైన పౌలు యెరూషలేములో తన సువార్త పరిచర్యను ముగించుకొని తన సువార్త పరిచర్య కాలములో తన సొంత ప్రజల చేత, యూదులు, యూదా మత పెద్దల చేత తిరస్కరింపబడి, అన్యాయముగా, మోసపూరితముగా తీర్పు విధింపబడి సభ ఎదుట ప్రవేశపెట్టబడము నిన్న మనం గమనించి ఉన్నాం, విని ఉన్నాం, ధ్యానించుకున్నాం. అది దేవుని చిత్తము కావున దేవుడు ఇంకా పౌలును తన పనిముట్టుగా వినియోగించుకోవాలనుకుంటున్నాడు. తన గొప్ప కార్యము ఇంకా నెరవేరాలి కావున ఇంకా ఎన్నో గొప్ప కార్యములు పౌలు ద్వారా ఆ ప్రభువుని దేవుడు చేయాలి కావున ఆ యెరూషలేములో ఎంతటి అన్యాయపు తీర్పు విధింపబడినప్పటికీ, సభ ఎదుట ప్రవేశపెట్టబడినప్పటికీ, మరణదండన విధించండి అని యూద మత పెద్దలు ఎలుగెత్తి పలికినప్పటికీ ఆ రాజు చక్రవర్తి ద్వారా ప్రభువు పౌలును రోమా సామ్రాజ్యమునకు, రోమా నగరమునకు నడిపించను. అది పవిత్రాత్మ దేవుని యొక్క పని, అది దేవుని చిత్తము. ఈనాడు మనం విని ఉన్న మొదటి పట్టణంలో ఆ దేవుని కార్యము నెరవేరుతున్నది పౌలునందు. పౌలు అంటున్నాడు, యూదా ప్రజల నాయకులను సమావేశపరిచి, ఇదిగో ప్రజలారా, నేను కూడాను యూదా మతస్థుడనే,
నేను కూడా మీ జాతి వాడనే, కానీ ప్రభు క్రీస్తునందు ప్రగాఢమైన విశ్వాసము ఉంచి నాకు దర్శన భాగ్యమును వస్తున్న ఆ యొక్క పునరుత్తర క్రీస్తు భగవంతుని యొక్క వాక్యమును, దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఉండగా మన సొంత ప్రజలే మన యూదా మతమునకు గాను తరువాత యూద మత విశ్వాసమునకు కానీ నేను ఏ విధంగా వ్యతిరేకముగా మాట్లాడినది లేదు, బోధన చేసిన లేదు, నా ప్రజలను తిరస్కరించినది లేదు, ఏ విధంగా నేను మన ప్రజలకి మన మతానికి అన్యాయం చేసినది లేదు. మన ప్రజలు ఎవరి కోసమైతే నిరీక్షిస్తూ ఉన్నారో, ఏ మెస్సయ్య కోసమైతే మన ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారో, దశాబ్దాలు శతాబ్దాలకు తరబడి ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన యందు ఉన్న సత్యమును, ఆయన గురించిన వాక్యము గురించి నేను బోధిస్తూ ఉన్నాను. ఆయన గురించిన వాక్యమును, దైవరాజ్యమును గురించిన వాక్యమును నేను బోధిస్తూ ఉన్నాను. కానీ నేను ఏ విధంగా తప్పు పాపం చేసిన వ్యక్తిని కాదు అని ప్రజల ముందు వాపోతూ తాను ఈ పరిస్థితిలో ఉండుటకు, ఒక బందీగా, ఒక ఖైదీగా చెరసాల్లో సంఖ్యలతో బంధింపబడి ఉండుటకు గల కారణము నాకు ఆ పునరుత్తన క్రీస్తు భగవంతుని యందున్న విశ్వాసమే కారణము. ఆ ప్రభువునందు నాకున్న ప్రేమే నాకు దానికి కారణము. ఆ ప్రభువు నేను ప్రకటించుటయే కారణము అని ఈనాటి మొదటి పట్టణంలో పౌలు ధైర్యముగా చెబుతూ ఉన్నాడు. అన్యాయంగా తీర్పు దింపబడినప్పటికీ భయపడలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు, నిరుత్సాహపడలేదు, విశ్వాసాన్ని పక్కకు పెట్టలేదు. బెదిరింపులకు గురి అయినప్పటికీ తాను నమ్ముకున్న విశ్వాసమును, ప్రభువునందు కనబరిచిన ప్రేమను, విశ్వాసమును పౌలు పక్కకు పెట్టలేదు. అందుకే చివరగా ఈనాటి అపోస్తల కార్యములు చివరి అధ్యాయంలో చివరి వాక్యంలో 30-31 మనం విని ఉన్నాం. పౌలు రోమా సామ్రాజ్యం, రోమా నగరంలో కూడాను అనేక ప్రజలు ఆయన చెంతకు వస్తూ ఉండగా ఆ దేవుని వాక్కును బోధిస్తూ, దైవరాజ్యము గురించి వివరిస్తూ ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువునందు విశ్వాసం కలిగి దైవ సంఘములో చేరుటకు పౌలు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిరాటంకముగా, ఎటువంటి ఆటంకము లేకుండా. అది పవిత్రాత్మ దేవుని యొక్క పని, అది క్రీస్తు భగవంతుని యొక్క చిత్తము, అది తండ్రి దేవుని యొక్క రాజ్యము గురించి పౌలు బోధిస్తున్నాడు. భయం లేకుండా నిరాటంకముగా తన యొక్క ప్రసంగము, తన యొక్క వాక్య బోధనను కొనసాగించెను అని ఈ అపోస్తల కార్యంలో చివరి వాక్యం 31 వాక్యము ముగిస్తూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ఈనాటి సువార్త పట్టణంలో పేతురుకి అప్పగించిన పని సువార్తను బోధించడము, విశ్వాసాన్ని ప్రకటించడము, తర్వాత ప్రభు క్రీస్తు యొక్క నిన్న చూసుకునే విధముగా, ధ్యానించుకునే విధముగా గొర్రె పిల్లల మందను మేపడము, అది తన వసగబడిన కర్తవ్యము, అది దేవుని సంకల్పం. కానీ ఈరోజు పేతురు కొద్దిగా ఆ యొక్క సంకల్పపై కాకుండా వేరే శిష్యునిపై, ఎవరు క్రీస్తు ప్రభువుని అప్పగించబోతూ ఉన్నారో, లేక క్రీస్తు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు ఎవరో ఆయనపై దృష్టిని కేంద్రీకరించడము ప్రభువుకి అంతగా నచ్చనిది. పేతురు, నీవు నీ యొక్క దృష్టిని ఈ సంకల్పంపై, నన్ను వెంబడించడంపై కేంద్రీకరించి నా మార్గంలో నడువు. వేరే విషయాల గురించి అంతగా పట్టించుకోవద్దు, వేరే విషయాల గురించి అంతగా నీవు ఆలోచించవలదు. నా చిత్తమే నెరవేరుతూ ఉన్నది, అది నా చిత్తమైన ఎడలా ఆ శిష్యుడు నేను వచ్చు వరకు అనగా భూదిగంతముల వరకు నాకు సాక్షిగా ఉండదలిచిన ఎడలా నీకేమి అది, నీ యొక్క సంకల్పము నన్ను అనుసరించుట, వాక్యమును బోధించుట అని పేతురికి తన యొక్క చిత్తము, తన సంకల్పం, తన కర్తవ్యంను మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. బలహీన పడవలదు, నీ దృష్టిని కేంద్రీకరించు, ప్రగాఢమైన విశ్వాసముతో నన్ను వెంబడించు అని ప్రభు క్రీస్తు అభయాస్తం ఇస్తూ ఉన్నాడు. ఈనాటి యోహాను సువార్త కూడాను ఏం చక్కని వాక్యంతో ముగిస్తూ ఉన్నది. ముగింపు ఏంటి అంటే, ప్రభు క్రీస్తు చేసిన అనేక అద్భుత కార్యములు ఇంకా ఎన్నో ఉన్నవి. వాటిని వివరించి పేతురు ద్వారా, తదితర అపోస్తలుల ద్వారా, పౌలు ద్వారా, తన అనుచరుల ద్వారా, దైవ సంఘము ద్వారా ప్రభు క్రీస్తు ఇప్పటి వరకు చేసిన, పునరుత్తన క్రీస్తు భగవంతుడు ఇప్పటి వరకు చేసిన అనేక కార్యములను వివరించి విడమర్చి రాయాలి అంటే ఈ ప్రపంచమే సరిపోదు అని యోహాను గారు, ప్రభు క్రీస్తు ప్రియ శిష్యుడు అయిన యోహాను గారు, అపోస్తలుడు చివరగా ఈ యొక్క వాక్యం రాస్తూ ఉన్నాడు. అందుకే మన ప్రభు ఎంతో గొప్పవాడు, మహిమాన్వితుడు, మహిమగలవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రభు మన జీవితంలో కూడా అనేక అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు, ప్రతిదినము చేస్తూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క కార్యములను మన కురిసాలు గుర్తెరగక మన దృష్టిని
వేరే దానిపై కేంద్రీకరిస్తూ ఉంటాం. ఆ ప్రభుపై కాకుండా, ఆ ప్రభు చిత్తంపై కాకుండా, ఆ ప్రభు మనకు వస్తున్న కర్తవ్యము సంకల్పంపై కాకుండా ఈ లోకంపై ఎప్పుడైతే ఎక్కువగా మనము కేంద్రీకరిస్తామో అప్పుడే మనం తొట్టిల్లు పడుతూ ఉంటాము, వెలుగును కోల్పోతూ ఉంటాము, తప్పుడు చేసే బలహీనతకు గురి అవుతూ ఉంటాము. అందుకే ప్రభు పేతురుకి ఇచ్చిన అభయహస్తమును మనకుని ఇస్తున్నాడు. మన జీవితంలో మన ద్వారా కూడాను పేతురు పౌలు ద్వారా చేసిన అనేక అద్భుత కార్యములను ప్రభు చేయాలనుకుంటున్నాడు, తన సంకల్పమును నెరవేర్చాలనుకుంటున్నాడు. దానికి గాను మనమంతూ ప్రభువుకి తోడ్పడాలి, సహాయ సహకారాలు అందించాలి. ప్రభు యొక్క చిత్తం నెరవేర్చుటకు మనం ప్రయాసపడినప్పుడే, పౌలు పేతురులు చివరి వరకు విశ్వాసంతో నిలిచినప్పుడే నిజంగా దేవుని యందు మనకున్న విశ్వాసము ప్రతిఫలిస్తుంది. దేవుని నిజమైన బిడ్డలు, దైవ సంఘముగా మనము గుర్తింపబడతాము. కావున ఈ యొక్క పూజ బలిలో పాల్గొనే మనం ఆ ప్రభువు ఏ విధంగానైతే మరొకసారి పేతురుకి తన సంకల్పమును జ్ఞాపకం చేశాడో, పౌలును ఏ విధంగా అయితే వినియోగించుకున్నాడో, రోమా సామ్రాజ్యంలో కూడా తన వాక్కును ప్రకటించుటకు వినియోగించుకున్నాడు. ప్రభు నన్ను వినియోగించుకొనుము, నేను నీ యొక్క పనిముట్టునే కదా, నీ యొక్క సంకల్పము నాకు ఎరుకపరచుము ప్రభువా, ఆ సంకల్పం పైనే దృష్టి కేంద్రీకరించి నీ చిత్తము నెరవేర్చుటకు నాకు కావలసిన ప్రగాఢమైన విశ్వాసమును, ప్రేమను దయచేయమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అదేవిధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రభు క్రీస్తు తండ్రి దేవుని యొక్క ప్రియమైన శిష్యులు, మన సహోదరి సహోదరులు, మన కుటుంబంలో పరమపదించిన ప్రతి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరము లేచి ప్రగాఢమైన భక్తి విశ్వాసముతో ఈ దైవ ప్రార్థనలో పాల్గొందాము. ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోకపు తండ్రి పితేగు సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోక రక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా, అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా, సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీ దీర్ఘదర్శులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార భయాందోళనల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క పవిత్ర రక్తముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన ముళ్ళ కిరీటము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన పుణ్య
పవిత్ర సిలువ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచగాయముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పు నందు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మరియ మగ్దలిను మన్నించి దొంగవాని ప్రార్థనను ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభు, మా కుటుంబములో పరమపదించిన మా తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, ఆప్తులు, ధర్మదాతలు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ఇది నీ చిత్తమయా, దిక్కులేని ఆత్మలను కరుణించి దయచూపి నీ నిత్య రాజ్యంలో చేర్చుకో ప్రభు. ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఇంకా ఎన్నో ఆత్మలు ప్రభువా నశించిపోతూ ఉండగా ఈ సందర్భమున వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వారి పాపములను క్షమించి నీ యొక్క దయా కనికరములతో వారిపై నీ నిత్య ప్రకాశమును ప్రకాశింపచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. రక్షింపబడిన ఆత్మలు ప్రభువా నిత్యము నీ యొక్క సన్నిధిలో దూతలు, అతిదూతలు, పునీతుల సమక్షంలో జీవించున్నట్లు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వర, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నీ యందు నిత్యము వారు ప్రకాశింతురుగాక. ఆమేన్. మహిమ గల దేవా, మహత్తర శక్తితో దైవ సంకల్పముతో క్రీస్తు భగవంతుని ద్వారా నీ చిత్తమును ఎరుకపరచి ప్రభువా, క్రీస్తు భగవంతుడు అభిషేకించిన అపోస్తుల ద్వారా ఈ యొక్క మానవ రక్షణార్థ దైవరాజ్య వ్యాప్తి కోసం అపోస్తులు ఎంతగానో ప్రభువా శ్రమించి అనేక చోట్ల దైవ సంఘములను స్థాపించి ప్రభు విశ్వాసం వైపు ఆకర్షించి ఎన్నో ఆత్మలను రక్షించి తిరి ప్రభువా. అవును ప్రభు, ఈ యొక్క దైవ సంకల్పంపై మనస్సును దృష్టిని కేంద్రీకరించి ప్రభు చిత్తము జరుగులాగున జీవించుటయే, నెరవేర్చుటయే నీ చిత్తము ప్రభువా. అవును ప్రభు, ఈనాటి సువార్త పఠనంలో పేతురుకి ఏ విధంగానైతే క్రీస్తు భగవంతుడు పేతురు నీకు అప్పగించిన ఏకైక కర్తవ్యము, పని, నా సంకల్పము నన్ను అనుసరించుటయే, ఆత్మల రక్షణ కొరకు పాటుబడుటయే నా చిత్తము, నన్ను వెంబడింపుము అని పేతురుని ఏ విధంగా అయితే మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఆహ్వానించి ఉన్నాడో ప్రభువా, మేము కూడాను అపోస్తులు చూపిన మార్గంలో క్రీస్తు భగవంతుని యొక్క మోక్ష భాగ్యములో నడుచుటకు కావలసిన శక్తిని, బలమును దయచేస్తున్న దేవా స్తోత్రమయ. అదే బలము శక్తితో ప్రభు ఈనాడు మోకరించి పౌలు ఏ విధంగా అయితే సంఖ్యలతో బంధింపబడినప్పటికీ తెలుసు ప్రభువా అన్యాయముగా తీర్పు విధింపబడినదని, అయినా విరవక బెదరక ప్రభువా చివరి వరకు నిరాటంకముగా ఆ మోక్ష రాజ్యము గురించి, దైవరాజ్యము గురించి ప్రకటించిన గొప్ప శిష్యుడు ప్రభువా. ఆ శిష్యుని వల్ల మేమును ప్రగాఢమైన విశ్వాసముతో ఈ దైవ సంకల్పమైన ఆత్మల రక్షణ కొరకు జీవించున్నట్లు, ఆ యొక్క చిత్తం నెరవేర్చుటకు మా వంతు కృషి చేయనట్లు మాకు తగిన బలమును, ఆత్మశక్తిని దయచేయమని వేడుకుంటూ ప్రభువా, ఇప్పటి వరకు ఈ యొక్క దైవ సంకల్పంలో పాల్గొని నీ చిత్తమును నెరవేర్చి పరమపదించిన
అనేక మంది ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజలో మేము విన్నవించిన మా సహోదరుల ఆత్మలపై దయచూపి ప్రభా, మరి ముఖ్యంగా ఉత్తరించు స్థలంలో ఉన్న ప్రార్థనా శక్తి కోసం ఎదురుచూస్తూ, ప్రార్థనా ఫలం కోసం ఎదురుచూస్తూ ఉన్న ప్రతి ఆత్మను కరుణించి నీ నిత్యరాజ్యంలో చేర్చుకోమని, వారును వారి ప్రార్థన సహాయముతో ఈ లోకంలో నీ చిత్తం నెరవేర్చుటకు తమ వంతు కృషి చేయనట్లు వారిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభువా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీ ఉదరమును పొంది మీ భూఫలమును మానవులకు నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకన్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకన్. స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి, స్వీకరించుమయా. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకన్. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. అనురాగ నిలయమైన ఓ సర్వేశ్వర, మా యందు వేం చేసిన పవిత్రాత్మ అన్ని పాపముల క్షమాపణ దాత, ఆయనయే మా మనస్సులను మీ పవిత్ర కార్యములకు పొందుపరచునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఎందుకనా క్రీస్తు స్వామి మహిమాయుత రాజు, పాప మరణముల విజేత, దూతల బృందములకు ఆనందోత్సాహములను కలిగించుచు ఈ దినము స్వర్గ అత్యున్నత భాగమునకు ఆరోహించెను. ఆయనయే దేవుని మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాధిరాజు. మా దీన స్థితిని ఎడబాయక మా నాథుడును మాకు మూలధారమునైన ఆయన తాను చేరిన స్థలమున ఆయన శరీర భాగములకు మేమును చేరగలమును దృఢ నమ్మకమును కలిగించెను. ఆ కారణమున పాస్క ఉత్సాహానందముతో ఉప్పొంగుచు ప్రపంచమంతటా మానవ జాతి మేము స్తుతి గానము చేయుచున్నది. అదియునుగాక స్వర్గశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువాం, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓనా ఏలినవారా, ఓనా సర్వేశ్వరా. ఆ విధమునని భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓనా ఏలినవారా, ఓనా సర్వేశ్వరా. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశమనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శిల్పను స్వీకరించి నాకు తీర్పును కానీ ఉన్న ఆత్మకు ఔషధమును రక్షణను ఉండుగాక. మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలకానందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మలకానందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై, బలము తానై, జీవజలములు తానై, భోజ్యము ఆయనే మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. సకల వరముల నిలయమగు ఓ సర్వేశ్వరా, కనికరించి మా ప్రార్థనలను స్వీకరించుడు. మేము మా పురాతన స్థితి నుండి ఒక నూతన పవిత్ర స్థితికి చేరితిమి. తదనుసారముగా పాప జీవితములను త్యజించి పవిత్ర హృదయములను కలిగియుండు భాగ్యమును మాకు ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సహాయ మాతా, ప్రార్థించు మాకై తల్లి. మీ బిడ్డలమైన మాకై ప్రార్థించు
స్నేహమాతా, నిత్య సహాయమాతా, ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహ